సో మీరు చూసుకోండి అని చెప్పేసి నేను చెప్పాను. ఎప్పుడైతే మీరు ఫస్ట్ మీట్ అయ్యారో ఆ టైంలో నైట్ పూట ఎందుకు మీట్ అయ్యారు మీరు? ఎప్పుడండి? ఫస్ట్ ఎప్పుడైతే ఆ టైంలో ఎందుకు కలిసారు మీరు? ఎందుకంటే మార్నింగ్ అంతా అతనికి షెడ్యూల్స్ ఉంటాయంట. నైట్ పూట కలిసారంటే మరి మీరు ఎలా ధైర్యం చేసి వెళ్ళడానికి? మరి తెలియదు. ఎమ్మెల్యే కాబట్టి ఏ ఎమ్మెల్యే అంత ధైర్యం చేస్తాడు చెప్పండి? అతనికి అర్థం కావట్లేదు అని చెప్పేసి నేను వెళ్ళాను డైరెక్ట్ గా. ఇతనికి అర్థం కావట్లేదు, పైగా ఎమ్మెల్యే అన్న ధైర్యంతోనే వెళ్ళా. ఏ ఎమ్మెల్యే ఇంత దారుణంగా చెయ్యడు అన్న ధైర్యంతోనే వెళ్ళా. ప్లస్ నేను గన్ మ్యాన్ డ్రైవర్ ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశాను. మీరు ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే 2-3 అవర్స్ మాట్లాడాను అన్నారు. మరి ఫస్ట్ టైం కాల్ లోనే 2-3 అవర్స్ ఎలా మాట్లాడారు? కాల్ లో కాదండి, మెసేజెస్ లో. those messages are very normal. చెప్పిన వీడియోనే ఉంది కదా. those messages are very normal. నార్మల్. యా నార్మల్. 2-3 అవర్స్ మాట్లాడతారా ఎమ్మెల్యే అంత టైం? మేడం మీరు భయపడ్డాను అంటున్నారు, మళ్ళీ అతన్ని ఎమ్మెల్యేని కొట్టానని అంటున్నారు. అవును కొట్టానండి. ఎందుకు కొట్టారు, ఎందుకు భయపడ్డారు? ఇప్పుడు ఎవరైనా అమ్మాయి మీదకి వస్తే సెల్ఫ్ డిఫెన్స్ కూడా చేయరా అండి? పెళ్లి చేసుకుంటాను అని చెప్పినందుకే నేను అబార్ట్ చేయించుకున్నా. అటు మా ఆయనకి విడాకులు ఇచ్చేయమన్నారు. ఆగస్ట్ ఎండింగ్ లో. అంటే మీరు అబార్షన్ చేయించుకునే టైంలో ఐ మీన్ తర్వాత ఆ నెక్స్ట్ మంత్ మిడిల్ లోనే ఎప్పుడో చేసుకున్నారు. అంటే దాని తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతూనే వచ్చింది. ఆ తర్వాత 5 times మీరు అబార్షన్ చేయించుకున్నారు. అంటే 1.5 year లో 5 అబార్షన్స్ అనేవి ఎలా అనేది ప్రశ్న. ఎలా కాదని చెప్తారు? ఏదైనా డాక్టర్ చెప్పారా మీకు? ఏ డాక్టర్ చెప్పారండి? 5 times నాకు అబార్షన్ అయింది. అది నేను శ్రీధర్ తో డిస్కస్ చేయడం జరిగింది. ఎవ్రీ టైమ్ ఐ డిస్కస్ విత్ హిమ్, he continuously assure me. సరే, ఆగస్ట్ ఎండింగ్ లో అబార్షన్ జరిగిందని చెప్పేసి అన్నారు, చేసుకున్నా అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు కన్ఫర్మ్ అయింది? నా డేట్స్ అవన్నీ నేను రిపోర్ట్స్ లో ఉన్నాయి. అతను వచ్చేదే అందుకు. అది మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకని ఎవరు అవ్వాలి దాని గురించి? అప్పటి నుంచి ఒక జర్నలిస్ట్ అనే ఇంటికి పిలిపించుకొని కొట్టారు కదా, అంత ధైర్యం ఉంది మీకు? హి ఇస్ నాట్ ఎ జర్నలిస్ట్, హి డోంట్ హావ్ ఎనీ లైసెన్స్. లైసెన్స్ కాదు, లైసెన్స్ జర్నలిస్ట్ కాదు. పేపర్ ఏదా ఇస్ ఎ జర్నలిస్ట్ కాదు. ఇంకొకటి సార్, ఒక జర్నలిస్ట్ ని ఒక నైట్ అంతా ఇంట్లో పెట్టుకున్నారు, పెట్టి నైట్ అంతా కూడా తనని కొట్టారు, కంప్లైంట్ ఇవ్వడానికి భయపడ్డారా? ఫస్ట్ లోనే ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఎలా భయపడ్డారు మీరు? అతను ఎమ్మెల్యే కాబట్టి నేను అతని నియోజకవర్గంలోనే పని చేస్తున్నాను కాబట్టి. అవును, ఒక మీరు వీడియో కూడా బయటకు వచ్చింది. నేనే పెట్టిన అతనికి రూపానంద్ రెడ్డి అనే అతనితో వైరం ఉంది. ఓబుల్వారిపల్లెలో 6 crores మిస్అప్రోప్రియేషన్ చూపించాడు. ఆయనకి రూపానంద్ రెడ్డికి పడదు. ఎలాగైనా సరే చెప్పేది వినండి. వింటారా? క్వశ్చన్ అడిగినప్పుడు నేను చెప్పేది వినండి. క్వశ్చన్ అడిగినప్పుడు సరే, నేను కూడా మీ క్వశ్చన్ పనికి రాదని సరే, ఓకే. ఒక విషయం, ఎవరండి చెప్పారు జర్నలిస్ట్ ని నైట్ అంతా ఏ జర్నలిస్ట్ నైట్ అంతా ఇంట్లో ఉండి ఏమి ఉండడండి? మీకు వచ్చింది రాంగ్ ఇన్ఫో. ఇప్పుడు అతను హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, అది ఓకే. ఎమ్మెల్యే విషయానికి వస్తే ఎమ్మెల్యేని మీరు 3 కోట్లు డిమాండ్ చేశారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అవాస్తవమో? మీరు డిమాండ్ చేశారని చెప్పి ఒక వాయిస్ కూడా వినిపిస్తున్నారు వాళ్ళ మదర్ వాళ్ళు. అంటే మీరు అది నిజమా కాదు ఒక మాట చెప్పండి. మీరు వినిపించండి. మీరు నాన్చాక్ తో అటాక్ చేయలేదా జర్నలిస్ట్ పైన? నాన్చాక్ తో అటాక్ చేయలేదు. నాన్చాక్ కాదండి, స్కిప్పింగ్ రోప్. సరే, దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్?
ఒక నిమిషం. అతను ఒక AI ఫోటో వేశాడు. ఒక నిమిషం. అతను ఒక AI ఫోటో. అన్న, అది తీసుకుని మైక్ దగ్గర పెట్టు. ఒక నిమిషం. మీరు 3 కోట్లు డిమాండ్ చేసినట్టు 25 కోట్లు మొబైల్ ఇచ్చేయండి. ఇది వినండి ఒకసారి. మొబైల్ అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి చాలు. ఒక్కరు చూపించాను అన్న, అది అయిపోయింది. సౌండ్ రావట్లేదు. వేరే దాంట్లో ఉంది కదండి, నిన్న ఇచ్చారు కదా. ఇక్కడ బయట వినిపిస్తుంది. అది కాదు. దాంట్లో వాయిస్ వినిపించారు కదా. పార్టీలకు ఊపిరిగతిగా ఉండాలనుకో. అది వినపడుతుంది. కొంచెం ఉంది. దాంట్లో 25 ఎక్కడ ఉందండి? చూపించండి. అందుకనే కదా నేను అన్నది. ఎస్ఆర్ లో చెప్పండి అంతే. ప్లే చేసుకుని మీరు ప్లే చేయండి అది. ప్లే చేసుకొని మీరే వినండి, దగ్గరగా పెట్టుకోండి. ఒకసారి వినండి. ఇదిగో ఇదిగోండి. ఇది బాగా ఇదిగో ఇదిగో వినిపిస్తుంది. ఇది ఇదిగో ఇప్పుడు వినండి. అక్షరాలు 25 కోట్లు అడిగానండి శ్రీధర్ని. నేను నీకు ఊపిరిగత్తగా ఉండలేనయ్యా. ఈ 1.5 సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్ధాలకి, నాకు చేసిన మోసాలకి నమ్మించి నువ్వు నన్ను వాడుకున్నావు చూడు. 5 సార్లు కొడుకు వచ్చి పోయింది చూడు. దానికి 25 కోట్లు కావాలనేసి నేను అడిగా. దీని ఫుల్ దానికి సమాధానం చెప్పండి. ముందు దీనికి చెప్పండి. వాయిసా కాదా మీ వాయిస్ అవునా కాదా? ఎస్ఆర్ లో చెప్పండి. అది నా వాయిస్ లాగా నేను అస్సలు అనుకోవట్లేదు. అనుకోవట్లేదు కాదు మేడం. నేను అసలు అలా 25 కోట్లు అడగడానికి కూడా అతనికి ఏమీ లేదు. ఇంకా నేనే వాడికి 7 లక్షలు ఇచ్చాను. మేడం అది నా అవునా కాదా? అది నా వాయిస్ కాదు. ఒక చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, బట్ మీరు అక్కడ మీ ఇల్లు కావచ్చు, మీరుకున్న ప్రాపర్టీస్ కావచ్చు, దాదాపు బాగానే ఉన్నాయి, బాగానే కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎలా వచ్చినాయి మేడం? మా ఫాదర్ MDO అండి. ఓకే, అంటే 3 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి అవినీతికి సంబంధించి మీరు 3 కోట్లకి సంతకాలు అవినీతి ఫోర్జరీ చేశారు అని చెప్పినటువంటి మాటలు ఏమన్నా సాక్ష్యాలేవి మేడం? సాక్ష్యాలేవి ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. ఎంక్వైరీ రీ-ఎంక్వైరీ కూడా నా దగ్గర చేశారు. 2 సార్లు పేపర్ లో వచ్చినాయి. కానీ నన్ను ఎందుకు సస్పెండ్ చేయలేదు? అక్కడ జర్నలిస్ట్ రాసిన దాంట్లో కూడా మీ పేరు లేదు, ఊరు లేదు. ఎందుకు అతను ఎందుకు పట్టుకొచ్చారు? ఎందుకు ఎందుకు లేదు? ఎందుకు లేదు అక్కడ? నా ఫోటో వేసాడు. అవునండి, మీ పేరు లేదు, ఊరు లేదు ఫేస్బుక్ లోనే అంటే కదా మొత్తం నా పెట్టింది. ఫేస్బుక్ నా ఫోటో వేసాడు. ఫోటో పేరు పెట్టాడు. వేయాల్సిన అవసరం లేదు కదా. సోషల్ మీడియాలో సోషల్ మీడియా అప్పుడు ఎవరు కంప్లైంట్ ఇచ్చారనండి? అతను రివీల్ చేశాడు నా ఫేస్. పోలీసులకి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు అప్పుడు? అతను ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? నేను కంప్లైంట్ ఇచ్చానా? శ్రీధర్ కంప్లైంట్ ఇచ్చాడా? నా హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చాడా? నాకు ఈ సమస్య ఉంది, నువ్వు పేపర్ కి వేయాలి అర్జెంట్ గా అని చెప్పేసి నా హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చాడా? నేను కంప్లైంట్ ఇచ్చానా? లేకపోతే శ్రీధర్ కంప్లైంట్ ఇచ్చాడా? ఎవరు ఏ వీడియో వేయమన్నారు? ఎవరు పేపర్ లో వేయమన్నారు జర్నలిస్ట్ ని? అతను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. అతను వేసినందుకు నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే సోషల్ మీడియాలో పెట్టిందని అతను చేశాడు. అతను సూసైడ్ అటెంప్ట్ చేశాను అనేసి అన్నాడు. అతను చేసిన దానికి నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే మీరు ఇలాగే మాట్లాడతారా? మీరు ఇలాగే మాట్లాడతారా అంటున్నాను. ఫోన్ తీసుకుని నాకు అర్థం కావట్లేదు. ఆయన అడిగే మాట. ఆయన వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే నువ్వు ఇలాగే మాట్లాడతావా? ఒక్క నిమిషం. నువ్వు ఇలాగే మాట్లాడతావా? ఆయన వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే అతను వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే నువ్వు ఇలాగే మాట్లాడగలిగేవాడు. తీసుకోవాలి మేడం మీ చర్యలు. మీరు తీసుకోవడానికి చట్టాన్ని మీ చేతిలో తీసుకోవడానికి మీరు ఎవరు? నా పర్మిషన్ లేకుండా నా లైఫ్ లో మీరు ఎవరు చట్టాన్ని కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇవ్వాలి. మీరు కొట్టడానికి మీరు ఎవరు? మీకు ఎవరు ఇచ్చారు హక్కు? మీకు ఏం చట్టం ఇచ్చింది హక్కు? మీకు ఎవరు ఇచ్చారు మేడం హక్కు? చట్టాన్ని కంప్లైంట్ తీసుకోవడానికి. కంప్లైంట్ ఇవ్వాలి మేడం.
కూల్ అవుట్ ఫస్ట్. అంటే ఆ సబ్జెక్ట్ అనేది జర్నలిస్ట్ ఇష్యూ అది. జర్నలిస్ట్ ఇష్యూ బట్టి మీరు కొట్టడం ఏంటి అది? అట్లా ధైర్యం ఉన్నప్పుడు ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఇవ్వడం లేదా? కంప్లైంట్ ఇవ్వలేదు. దాని మీద క్లియర్ గా ఉంటుంది.